బస్తాలు నెల 7వ తారీఖు నుంచి ఇది నెల మళ్ళీ 7వ తారీఖు వచ్చి నెల దాటిపోయింది. ఏందన్నా ఎట్లుంది మార్పు అన్నారు? మార్పు ఏమున్నదన్న, గిదే మార్పు. ఇక్కడ పోసి కాటలు లేవు, అప్పుడు ఊరిగా దొరకగా ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ మక్కలు కొనక ఇబ్బంది. ఇక తిరిగి అప్పుడు నైట్ తెల్లనాక ఇప్పుడు కూడా తెల్లనాక ఎన్నే పండుగ అవుతుంది. వానకు పట్టాలు ఉంటలేవు, గాలికి లేచిపోవడు. ఇక తడుచుడు ఇక పొద్దాక ఎన్నే ఉండు అవుతుంది. ఇట్లుంటే ఎట్లనే మరి ఇల్లెట గడవాలి, వ్యవసాయం ఒకటి చేయాలి. ఇంటికాడ పనులు ఇంటికాడనే ఉన్నాయి, ఇక్కడ పనులు ఎన్నే ఉన్నాయి. ఆగం ఉన్నది. ఇప్పుడు వరలు కోసుడు ఇంకా వరలు ఇంట్లో కానీ ఇంటికాడనే ఉన్నాయి. అటు చూడాలన్నా ఇటు చూడాలన్నా ఇదే సమస్యలు ఉన్నాయి. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి? బాగుండే. ఆయనకి ఇట్లా పెట్టినప్పుడు టకటక కొన్నాడు, లారీలు వచ్చినాయి పోయినాయి. ఇక్కడ లారీలు లేవు, ఒక అమ్మాలి లేడు, ఒక సిఓ లేడు. కనీసానికి ఇక్కడ పట్టించుకున్న నాదుడు కూడా లేడు. నెక్కడల్లో మార్కెట్ లో ఇప్పుడు చూడడానికి ఇంత పొద్దున్న నిన్న వాన పడ్డది, మరి ఎట్లున్నది వాతావరణం కూడా చూడడానికి కూడా రావట్లేదు. వాన పడ్డది కనీసం తడిచిన రైతులు ఎట్లున్నారని ఇంత చూడడానికి రాలే వాళ్ళు. అమ్మాలి పైసలు ఫస్ట్ తీసుకున్నాం, మేమే కాంట పెట్టుకున్నాం, మేమే నింపుకున్నాం. కనీసం డబ్బులు ఫస్ట్ తీసుకున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళు కూడా ముట్టుకుంటూ రావాలి. పని చేయరు, చేపించుకొని వాళ్ళు తీసుకున్నారు. బత్తాలు కూడా మేము కొనుక్కొచ్చినాం. మళ్ళీ బత్తాలు కూడా మేము కొనుక్కొచ్చినాం. వాళ్ళు ఇచ్చులేదు. వాళ్ళు ఇచ్చి అసలు ఇచ్చుడు ఎక్కడిది, అసలు ఈయన ఇయ్యలే వాళ్ళు. ఇంతవరకు బత్తాలు లేక మేమే చేసుకున్నాం, గే ఉన్నాం. ఇక్కడ ఇక రాత్రి వాన పడితే ఆగం పరిస్థితి. ఇవాళ మళ్ళా కొడితే ఇంకా ఇన్నే వదిలేసి రాజు చేస్తా అంటాడు. ఇక రైతు రాజు చేసిన సరిపోయింది. ఇక సరిపోయింది. ఇట్లా చెప్తే ఇంకేంది? ఇంకా రైతు ఏడా రాజు అవుతాడు, గిన్నె రాజు అవుతాడు. ఇంకా ఓటేసిన చెప్పుతో తనాలి అసలుకి. అట్లా ఉన్నదన్నా నిదానా రైతు వేస్తాను. రైతుకు ఇట్లా ఇబ్బంది పెట్టినాక రైతు ఎందుకు ఓటేస్తాడు? వేసినోడు పడ్డాను కదా. మీకు 2 లక్షల రుణమాఫీ ఏడ చేసిండు, భరోసా ఎడ చేసిండు, అన్ని ఇస్తానంటుండే కదా. ఏడ చేసిండు అన్న. 10 రూపాయలు 50-60% చేసిండు. అట్నే ఉన్నది. దేవుళ్ళ మీద ఒట్టేసిండు కదా. దేవుళ్ళు చెప్తాడు. ఆయన ఏమున్నది, ఆయన ఏడిపోతే ఏమున్నది. ఆయన పుట్ట కడుపున ఆయన ఉన్నాడు. మనకి మన బాధ మనకి ఇట్లా ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు ఉంటా నేనంటే ఉంటే ఇంకేంది? ఇక్కడ వదిలేసి పోవాలి. వ్యవసాయం చేయకూడదు. ఏమన్నా పచ్చిప్పుల పట్టుకొని ఆయన ఊరికి వెళ్ళాలి అంతే. ఇక ఈడేమున్నది మరి? గిట్ల చేస్తే కొనప్పుడు ఏం పండించుడు ఏం లాభం? ఊరికే దొరకబాయ్, మక్కలు కొనకబాయ్, ఇంకేమున్నది మనకు? ఇంకా ఓటు ఎక్కడ ఇస్తారన్నా? ఓటు ఎత్తే ఏం లేదు. ఇక ఇట్లా ఉన్నది పరిస్థితి.